హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణ్. సో ఈ సెషన్లో మీకు AWS లాంబ్డా ఫంక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ AWS లాంబ్డా ఫంక్షన్స్ అనేది మనకి ఇక్కడ ఎలా హెల్ప్ అవుతుందంటే, మనకు ఇది ఒక సర్వర్లెస్ కంప్యూటర్గా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎలాంటి సర్వర్స్ మనం క్రియేట్ చేయాల్సిన పని లేదు. AWS క్రియేట్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేనేజ్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తామో లాంబ్డా ఫంక్షన్స్లో, ఎప్పుడైతే ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తామో అంతవరకే వాళ్ళు కాస్ట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇంకా యూజెస్ ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం ఎప్పుడైతే ETL పైప్లైన్స్, మీరు ఏదైనా ఫైల్ S3 బకెట్లో ఎరవ్ అయిన తర్వాత ఈ గ్లూ త్రో ETL ప్రాసెస్ చేయాలి. ఎప్పుడైనా ఫైల్ మనకు ఎరవ్ అయిపోగానే S3 బకెట్లోకి ఇలాంటి నోటిఫికేషన్స్ రావాలి అన్నప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసి మనం నోటిఫికేషన్స్ అనేవి ట్రిగ్గర్ చేయొచ్చు. ఇంకా ఏదైనా AWS సర్వీసెస్లో ఏదైనా కాస్ట్ రిలేటెడ్గా మీరు ఏమైనా నోటిఫికేషన్స్ ట్రిగ్గర్ చేయాలి, ఎప్పుడైనా ఏదైనా AWS ఏదైనా ఒక సర్వీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, అలాంటి నోటిఫికేషన్స్ కావాలి అనుకున్నప్పుడు మనం AWS లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసి మన నోటిఫికేషన్స్ అనేవి మన త్రూ ఈమెయిల్కి నోటిఫికేషన్స్ అనేవి